హలో ఫ్రెండ్స్, వచ్చేసండి. ఈరోజు మీకు మంచి లొకేషన్ చూపిస్తాను. ఇదే మన సైకిల్. దీన్ని తీసుకొని వెళ్ళబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా మంచి లొకేషన్స్, బీచ్ అన్నీ చూపించబోతున్నాను. సింగపూర్లో ఎలా ఉండదంటే మన బైసికల్ తీసుకొని లిఫ్ట్లో కూడా మనం వెళ్ళొచ్చు. నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాను. దాన్ని తీసుకొని లిఫ్ట్లోనే వెళ్తాను కిందికి. నేను జర్నీ స్టార్ట్ చేసేసాను. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ రోడ్ ఏదో కన్స్ట్రక్షన్ నడుస్తుంది. కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కూడా ఇక్కడ చాలా సేఫ్టీలు తీసుకుంటారు, చూడండి. ఇక్కడ రోడ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత నీట్గా ఉన్నాయని. ఇక్కడ ఆకులు, ఆ కట్టెపుల్లలు తప్పితే ఇంకేం కనిపించవు. చెత్త మనకు రోడ్ల పైన చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో. నాకు మాత్రం ఈ రోడ్డు చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ చూడండి, మనం ఇంట్లో చెట్లు పెంచుకుంటాము, పూల చెట్లు. ఇక్కడ మొత్తం రోడ్డు పక్కనే పూల చెట్లు ఉంటాయి. ఎంత బాగుంది కదా. సిగ్నల్ పడింది, వెయిట్ చేస్తున్నాను. హెల్మెట్ ఖచ్చితంగా యూజ్ చేయండి. నేను వీడియోలో యూజ్ చేయలేదు. నా దగ్గర కూడా హెల్మెట్ ఉంది. ఈ వీడియో కోసం అని తీసేసాను. అసలు నా వెనకాల స్కై, ఆ బ్యాక్గ్రౌండ్ ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. చాలా మంచి వచ్చింది వీడియో. నేను కూడా అనుకోలేదు. ఇక్కడ సింగపూర్లో ఎలా ఉంటుందంటే, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి, సైకిల్ పైన వెళ్ళే వాళ్ళకి సపరేట్గా వేసి ఉంటాయి. అది ఇక్కడ సైనింగ్స్ ఉంటాయి చూడండి, ఇలా ఉంటాయి. ఇలా జీబ్రా క్రాసింగ్ ఉన్న దగ్గర ఆగాల్సిన అవసరం లేదు. లెఫ్ట్ సైడ్ ఎల్లో లైట్స్ ఉంది చూడండి, అలా ఉన్న దగ్గర ఆగాల్సిన అవసరం లేదు. మనం వెళ్ళిపోవాలి, మన కోసం వెహికల్స్ ఆగుతాయి. ఇంత చిన్న కంట్రీ అయినా ఇక్కడ రివర్స్ కూడా ఉన్నాయి సింగపూర్లో. ఈ లెఫ్ట్ సైడ్లో మనకు కనిపిస్తుంది రివర్. ఇప్పుడైతే రాంగ్ రూట్లోకి వచ్చాను నేను. ముందర పోలీసులు ఉన్నారు కాబట్టి మనం చూసుకుంటూ వెళ్ళాలి, లేదంటే మనకు ఫైన్ పడుతుంది. మళ్ళీ హెల్మెట్ ఏం లేవు కదా. చూడండి గ్రీనరీ అంతా ఎంత బాగుంది కదా. నాకు సింగపూర్లో ఫస్ట్ వచ్చిన తర్వాత నాకు నచ్చింది ఇదే. ఇటు చూసిన గ్రీనరీ చాలా బాగుంటుంది. ఇందాక నేను సెపరేట్ వేస్ అని చెప్పాను కదా, ఇది షేడ్ ట్రాక్. ఇది నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు, సైకిల్ పైన వెళ్ళే వాళ్ళు ఇద్దరు వెళ్ళొచ్చు. మనకి ఇక్కడ తప్పితే ఇంకెక్కడ కనిపించవు ప్రైవేట్ విల్లాస్. సింగపూర్లో కొన్ని ఏరియాస్లో మాత్రమే ఉంటాయి. మొత్తం అన్ని హెచ్డిపి కాండోలే. దిస్ ఇస్ సెంబవాంగ్ పార్క్. ఈ చెట్టుకి చూడండి అసలు ఎంత ఏజ్ ఉంటుందో. అసలు దాని వేర్లు మొత్తం పాకుకపోయాయి ఇంత ప్లేస్లో. చెట్టు కూడా చాలా పెద్దగానే ఉంది. ఎంత బాగుంది కదా. ఇంత మంచిగా రక్షిస్తున్నారు దాన్ని చూడండి. ఇక్కడ గడ్డి జాతికి సంబంధించిన ఇలా ఉంటాయి, అవి చెట్ల పైన కూడా మొలుస్తాయి. వీటి గురించి ఒక వీడియో చేస్తాను ఇంకోటి మళ్ళీ. చిన్నపిల్లలకి ఆడుకోవడానికి ఇలా పార్క్ ఉంది. ఇది నాకు కొంచెం విచిత్రంగా అనిపించింది. ఇదంతా మొత్తం చెక్కతో చేశారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఆ బీచ్లో నుంచి తీసుకొచ్చిన ఇసుకను పోసారు. వాళ్ళు పడ్డా చేసిన దెబ్బ తగలకుండా ఉండడానికి.
చాలా బాగుంది కదా, గుడ్ ఐడియా. సింగపూర్లో ఇక్కడ పార్క్లో స్మోకింగ్ చేస్తే ఏంటంటే $2000 ఫైన్. ఇక్కడ చూడండి, స్మోకింగ్ ఫ్రీ పార్క్ అని ఉంది. $2000 ఫైన్. అది మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే 1,20,000. ఇంకేంటి, మనం వచ్చేసాము. సైకిల్ ఇక్కడ పార్క్ చేసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం బీచ్కి. సైకిల్ అయితే లాక్ వేసుకోవాలి. ఇక్కడ మనకేం భయం ఉండదు, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి మనమైతే బీచ్కి వచ్చేసాం. చూసిద్దాం పదండి. సింగపూర్ మలేషియా బార్డర్. ప్రశాంతంగా అనిపించింది. ఎప్పుడైనా వస్తే డే టైంలో రావాలని అనిపించింది. ఇక్కడ ఈవినింగ్ టైంలో వస్తే మాత్రం చాలా రష్ ఉంటుంది, చాలా జనాలు ఉంటారు. అందరికీ, ఇదే సింగపూర్ మలేషియా బార్డరు. అక్కడ బ్లూ కలర్ లైన్స్ కనిపిస్తున్నాయి చూడండి, ఆ డ్రమ్స్లా ఉన్నాయి. దానికి అటు సైడు మలేషియా, ఇటు సైడ్ సింగపూర్. చాలా ప్రశాంతంగా ఉంది కదా. నాకైతే చాలా మంచిగా అనిపించింది, చాలా ఎంజాయ్ చేశాను. ఒక్కనే వచ్చాను కాబట్టి. వీడియో అయిపోలేదు, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇదే సింగపూర్. ఇప్పుడు మనం ఉంది, ఆ లైన్స్ అటు సైడ్ ఉన్నాయి కదా, చూపిస్తాను. ఆ బ్లూ డ్రమ్స్లా ఉన్నాయి కదా, దానికి అటు సైడ్ ఉంది, అది మలేషియా. అక్కడ 2 పెద్ద షిప్స్ కూడా ఉన్నాయి. ఏదో కన్స్ట్రక్షన్, ఏదో వర్క్ నడుస్తున్నట్టు కూడా ఉన్నట్టుంది అక్కడ. అదే మలేషియా మనకు కనిపించేది ఇప్పుడు. ఇదే సింగపూర్ మలేషియా బార్డర్. ఏముండదు పెద్దగా, చిన్న సముద్రం ఉంది అంతే. ఇక్కడ బ్లూ కలర్లో డ్రమ్స్లా కనిపిస్తున్నాయి కదా, ఇదే సింగపూర్కి మలేషియా బార్డర్లా ఉంటుంది. ఇలాంటిదే సేమ్ అటు సైడ్ కూడా ఒకటి ఉంటుంది మలేషియా దగ్గర. మధ్యలో ఫ్రీ స్పేస్ ఉంటుంది. ఈ సముద్రం మధ్యలో ఫ్రీ స్పేస్ ఉంటుంది. అక్కడ పోలీస్ వాళ్ళు తిరుగుతూ ఉంటారు. చూడండి, నేను వచ్చినప్పుడైతే కనిపించింది ఒక బోటు, ఇది పోలీస్ వాళ్ళది. ఇక్కడ సముద్రంలో కొంచెం మధ్యలో దూరం వరకు బ్రిడ్జ్ చేసి ఉంటుంది. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది. ఎవరైనా సింగపూర్ వస్తే మాత్రం ఈ లొకేషన్ విజిట్ చేయడం మర్చిపోకండి. సెంబావాంగ్ బీచ్ పార్క్. ఈ విచిత్రమైన బైకులు కనిపిస్తున్నాయి కదా, ఇవి
ఓల్డ్ ఏజ్ వాళ్ళకి అన్నట్టు సింగపూర్ గవర్నమెంట్ సబ్సిడీలో ఇస్తుంది. చాలా బాగున్నాయి. ఈ మధ్యలో వరకు ఇక్కడికి వరకు తీసుకొచ్చి వాళ్ళు ఫిషింగ్ చేసుకుంటున్నారు. పదండి మనం కూడా ఫిషింగ్ చేద్దాం. ఇక్కడ కూడా ఉంది నో స్మోకింగ్ జోన్ అని. ఇక్కడ ఏదో పెద్ద పెద్ద షిప్పులు ఉన్నాయి. మనం కూడా ఫిషింగ్ చేయడానికి గాలం వేసేసాం. ఇక్కడ మనకి ఎంత పెద్ద ఫిష్ పడ్డది ఏంటి అన్నది నెక్స్ట్ ఒక షార్ట్ రిలీజ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి, నోటిఫికేషన్ వస్తుంది మీకు కూడా. ఇక్కడ చాలా పెద్ద షిప్పులు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటని మనకైతే తెలీదు. జస్ట్ చూపిస్తున్నాను అంతే మీకు. నాకు ఈ బీచ్లో ఈ ప్లేస్ చాలా నచ్చింది. ఎంత బాగుంది కదా, బీచ్ దగ్గర ఇలా స్టోన్స్ వేసి ఇలా చైర్స్ పెట్టారు. చాలా బాగుంది కూర్చోడానికని. ఈవినింగ్ టైంలో ఇక్కడ చాలా బాగుంటుంది. మనం కూడా వెళ్ళి కూర్చుందాం ముందర. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది మామ. ఇలా వీకెండ్కి ఒకసారి వచ్చి బీచ్లో కూర్చుంటే చాలా బాగుంటుంది మా. ఇక్కడ ఒక రెస్టారెంట్ కూడా ఉంది. చాలా బాగుంది కదా. ఇలా షెడ్లు వేసి ఉంటాయి ఇక్కడ కూర్చోడానికి. ఎవరైనా గ్రూప్గా వచ్చి పార్టీస్ చేసుకుంటే ఈ షెడ్లు యూజ్ చేసుకోవచ్చు. ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇంకో కొత్త వింతతో వచ్చిన ఇక్కడ మన ఇండియా లాగానే చూస్తున్నారు కదా, కోడి పెట్టె, కోడి పుంజు. ఇక్కడ మన కోళ్ళను కూడా బయటని ఇలా వదిలేస్తారు. ఇక్కడ ఇలా ఓపెన్ షవర్స్ ఉంటాయి. మనం బీచ్లో స్నానం చేస్తే కనుక మళ్ళీ వచ్చి ఇక్కడ స్నానం చేసుకోవచ్చు. దాని తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి లోపల రూమ్స్ ఉంటాయి, టాయిలెట్స్ లోపల రూమ్స్ ఉంటాయి. రూమ్స్లో వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, నీట్గా. చూడండి, చూపిస్తాను. చూడండి ఎంత బాగుంది కదా. ఇక్కడ ఇలా వెండింగ్ మిషన్స్ కూడా ఉంటాయి. మనీ డ్రాప్ చేసి కార్డ్ పే చేసి మీకు ఇష్టమైన కూల్ డ్రింక్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ నుండి. ఇది ఎంత పెద్ద ఉంది కదా చెట్టు. ఎన్ని సంవత్సరాల నుంచి కాపాడుతున్నారేమో తెలియదు కానీ అది చాలా అంటే చాలా పెద్దగా ఉంది. మీరు చూడండి, దాని ముందు ఆ ట్రక్కే ఎంత చిన్నగా ఉందో. ఇది డెసిగ్నేటెడ్ స్మోకింగ్ ఏరియా. వ్యూ చూడండి, పార్క్ ఎంత చాలా బాగుంది కదా. నాకు మాత్రం నచ్చిందబ్బా. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి సింగపూర్ 5 times వచ్చి ఉంటాను నేను. చాలా బాగుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేస్తాను. నాకు మీ సపోర్ట్ అవసరం. ఇప్పుడే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను కాబట్టి కొంచెం న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేయండి. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. మీ ఫ్రెండ్స్కి చెప్పి షేర్ చేయండి.